ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టాలి. కడాయి పెట్టినాక నెయ్యి వేసుకున్నాం. ఊరి నుంచి తెచ్చిన నెయ్యి, ఇది అమ్మ వాళ్ళకి పంపించిన నెయ్యి. నెయ్యి వేడయ్యాక షాజీరా కంపల్సరీ వేయాలి బగారా రైస్కి. అది వేస్తేనే టేస్ట్ వస్తుంది. అది లేనప్పుడు బిర్యానీ చేయటం మానుకోవాలి, కానీ కంపల్సరీ ఇది వేయాలి షాజీరా. షాజీరా యాలకులు, లవంగాలు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెంచుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా పెంచుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో, ఇప్పుడే కోసుకొని వచ్చారు. చాలా బాగుందండి ఫ్రెష్గా. పుదీనా కానీ చూడండి ఎంత బాగుందో. ఇది పలావ్లో బగారా అన్నంలో వేస్తే మంచి టేస్ట్ వస్తాయండి. ఇవి ఎంత టేస్ట్ వస్తుంది అంటే అంత టేస్ట్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ బగారా రైస్ చేసేటప్పుడు పుదీనా కంపల్సరీ వేసుకోవాలి. కొత్తిమీర లేకపోయినా పర్లేదు, కానీ పుదీనా ఉంటే చాలా టేస్ట్ వస్తుంది బగారా రైస్కి. కంపల్సరీ పుదీనా వేసుకోవాలి. కాబట్టి ఈసారి మీరు ఎప్పుడు చేసినా పుదీనా కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ మంచిగా వస్తుందండి. చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా మగ్గాయి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. బాగా మగ్గాయి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి పుదీనా, కొత్తిమీర అన్నీ వేసాను. ఒకసారి ఇలా తిప్పిస్తే సరిపోద్ది. నీడే పడుతుంది, అడేం కానప్పుడు అసలు. ఇప్పుడు బిర్యానీకి ముందు రైస్ దోరగా వేయించుకోవాలండి. కర్రీ పెట్టిన రైస్ బాగా వేయించుకుంటే బిర్యానీలో రైస్ అలా ఒక 10 నిమిషాలు అలా వేయించుకుంటే మంచిగా అవుతుంది. పొడిగా అవుతుంది, ముద్దాలా కాకుండా బాగుంటుందండి. కాబట్టి ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు కానీ రైస్ ఒకసారి అలా వేయించేసి అప్పుడు వాటర్ పోసి పెట్టండి. అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ముందుగా ఇలా కలపేసేయాలి. అలా 10 నిమిషాలు అలా ఉంచండి. ఇప్పుడు ఇలా రైస్ వేయించాక ఇప్పుడు వాటర్ పోయాలండి. నేను 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను.
2 గ్లాసుల వాటర్. ఇప్పుడు నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే ఇది ఊరి నుంచి పండించిన బియ్యం కాబట్టి దీనికి కంపల్సరీ 2 గ్లాసులు వాటర్ పడతాయి. అదే మన బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర రైసే పడతాయి. ఇవి మన ఊరి నుంచి పండించినవి కదండి బియ్యం, కాబట్టి దీనికి 2 గ్లాసులు వాటర్ కంపల్సరీ పడతాయి. ఇలా బాగా మంచిగా కలుపుకోండి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా కానొస్తుందో. మనం వేసిన షాజీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ రైస్ అన్నీ మంచిగా కనపడుతున్నాయి చూడండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూడండి, సాల్ట్ వేస్తున్నాను. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసాము కదండి, ఒకసారి కలిదిప్పుదాం మంచిగా అంతా ఇలా కలిదిప్పేసి 10 నిమిషాలు అలా ఉంచేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉండిస్తే బాగా మంచిగా రైస్కి ఆవిరి పట్టేస్తుంది. ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం. చూడండి అన్నం బాగా ఉడుకుతుంది. ఒకసారి కలిదిప్పుదాం మంచిగా. చూడండి ఇంకొద్దిసేపు అయితే సిమ్లో పెట్టేస్తే మంచిగా ఎగ్ రైస్. సరే అక్క ఆన్ చూడండి ఎంత బాగా చేస్తున్నాం మన బిర్యానీ. దీని మీద కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాతోటి ఇలా గార్లిక్ చేసుకున్నాము. చాలా మంచిగా ఉంటుంది. చూడండి మూత పెట్టేద్దాం. ఇంకొక నిమిషం ఉండేసి అలా దించేద్దాం. చూడండి మన వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా. ఇంక ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన బగారా అన్నం, తెలంగాణ బగారా రైస్ రెడీ అయింది. ఇప్పుడు వడ్డించుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.